వెళ్దాం. ప్రధాని నరేంద్ర మోదీ లడఖ్లో భారత సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సైనికులు దేశ సరిహద్దులో ఉండడం వల్లే దేశం మొత్తం నిశ్చితంగా ఉందని తెలిపారు. వేల సంవత్సరాలుగా భారత్ అనేక దాడులను తిప్పికొట్టిందని, ఇవాళ భారత్ శక్తి సామర్థ్యాలు అజేయమని వ్యాఖ్యానించారు. ప్రపంచం మొత్తానికి భారత్ శక్తి సామర్థ్యాలు నిరూపించామని అన్నారు. భారత త్రివిధ దళాలు అత్యంత శక్తివంతమని పేర్కొన్నారు. లేహ్, లడఖ్, కార్గిల్, సియాచిన్, గాల్వన్ ఎక్కడైనా మన సైనికుల పరాక్రమం నిరూపితమైందని తెలిపారు. ఇవాళ దేశ ప్రజలందరి ఆశీస్సులు సైన్యానికి ఉన్నాయని పేర్కొన్నారు. బలహీనులు శాంతి పొందలేరని, వీరత్వం ద్వారానే శాంతి లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మనం బలహీనులం కాదు, వేణుగానంతో ఓలలాడించిన శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తాం. అదే సమయంలో సుదర్శన చక్రం ధరించి శత్రు సంహారం చేసిన శ్రీకృష్ణుడిని కూడా ఆరాధిస్తాం. భారత మాత శత్రువులకు ఇప్పటికే ఆవేశాగ్ని రుచి చూపించారు. మీ సంకల్ప శక్తి హిమాలయాల అంతటి సమున్నతమైంది. యావత్ జాతి మిమ్మల్ని చూసి గర్విస్తుంది అంటూ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. साथियों, आपका ये हौसला, आपका शौर्य और मां भारती के मान सम्मान की रक्षा के लिए आपका समर्पण अतुलनीय है। आपकी जीवटता भी दुनिया में किसी से भी कम नहीं है। जिन कठिन परिस्थितियों में, जिस ऊंचाई पर आप मां भारती की ढाल बन करके उसकी रक्षा करते हैं, उसकी सेवा करते हैं, उसका मुकाबला पूरे विश्व में कोई नहीं कर सकता है। आपका साहस उस ऊंचाई से भी ऊंचा है जहां आप तैनात हैं। आपका निश्चय उस घाटी से भी सख्त है जिसको रोज आप अपने कदमों से नापते हैं। आपकी भुजाएं उन चट्टानों जैसी मजबूत है जो आपके इर्द गिर्द खड़ी है। आपकी इच्छा शक्ति आसपास के पर्वतों जितनी अटल है। आज आपके बीच आकर मैं इसे महसूस कर रहा हूं, साक्षात अपनी आंखों से इसे देख रहा हूं। साथियों, जब देश की रक्षा आपके हाथों में है, आपके मजबूत इरादों में है, तो एक अटूट विश्वास है। सिर्फ मुझे नहीं, पूरे देश को अटूट विश्वास है और देश निश्चिंत भी है। आप जब सरहद पर डटे हैं तो यही बात प्रत्येक देशवासी को देश के लिए दिन रात काम करने के लिए प्रेरित करती है। आत्मनिर्भर भारत का संकल्प आप लोगों के कारण, आपके त्याग, बलिदान, पुरुषार्थ के कारण और मजबूत होता है। और अभी जो आपने और आपके साथियों ने वीरता दिखाई है, उसने पूरी दुनिया में ये संदेश दिया है कि
भारत की ताकत क्या है। और मैं मेरे सामने महिला फौजियों को भी देख रहा हूं। తాను పాదయాత్ర నిర్వహించేటప్పుడు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల కష్టాలు సమస్యల గురించి తెలుసుకున్నానని సీఎం జగన్ అన్నారు. అందుకే వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆన్లైన్ ద్వారా ఆస్కోప్ ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్ సర్వీసెస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ గతంలో కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకున్నారని, కానీ ఆ వ్యవస్థను మార్చి నియామకాల్లో పారదర్శకత తీసుకురావాలని చర్యలు చేపట్టామని తెలిపారు. ఎవరికి లంచాలు ఇవ్వనవసరం లేదని 50% ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీలు బీసీ మహిళలకే ఇస్తామని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా కలెక్టర్లు చైర్మన్లుగా ఉండి ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలను పర్యవేక్షిస్తారని, అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులుగా నియమితులైన వారికి ప్రతి నెల 1వ తేదీన ఆస్కోప్ ద్వారా జీతాలు చెల్లించడం జరుగుతుందని సీఎం జగన్ వివరించారు. ఈ విధానంలో లంచాలు కమిషన్ కు తావు లేనందున ఉద్యోగికి పూర్తి జీతం చేతికి అందుతుందని స్పష్టం చేశారు. 2 కేంద్రాలు ఉంటాయి. ఒక కేంద్రం ఉద్యోగాలు ఇచ్చే కేంద్రం, అది కలెక్టర్లు చైర్మన్లుగా ఉంటారు, జాయింట్ కలెక్టర్లు మెంబర్లుగా ఉంటారు. ఏ డిపార్ట్మెంట్ అయితే ఉద్యోగం ఇస్తూ ఉందో జిల్లాలో ఉన్న ఆ డిపార్ట్మెంటు కలెక్టర్ల నేతృత్వంలో రిక్రూట్మెంట్ అనే కార్యక్రమం చేస్తారు. అక్కడ కలెక్టర్లే నేరుగా సూపర్వైజ్ చేస్తారు కాబట్టి, చైర్మన్గా ఉంటారు కాబట్టి లంచాలు అనేటివి ఎక్కడ ఉండకుండా పోతాయి. మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు ఖచ్చితంగా 50% అన్నా కనీసం ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు 50% అన్నా కనీసం రిజర్వేషన్స్ ఉండేట్టుగా, కనీసం అంటే 50% ఉండేట్టుగా, సిమిలర్లీ మరో 50% కనీసం అంటే అక్క చెల్లెమ్మలకు 50% రిజర్వేషన్ ఉండేట్టుగా ఇన్ఛార్జ్ మంత్రులు సూపర్వైజ్ చేస్తారు. కాబట్టి అక్కడ లంచాలు అనేటివి లేకుండా పూర్తిగా ఉద్యోగస్తులకు మేలు జరిగే విధంగా, వివక్షకు తావు లేకుండా ప్రక్రియ పూర్తవుతుంది. దాని తర్వాత కలెక్టర్లు ఆ లిస్టును ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్కు లిస్టును పంపిస్తారు. ఈ యాప్ కాస్ట్ చేసే పని కేవలం ఈ ఎంప్లాయీస్కు టెన్షన్గా కరెక్ట్గా నెల 1వ తారీఖున ఖచ్చితంగా గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు ఖచ్చితంగా ఇచ్చేట్టుగా చేస్తారు. ఆ జీతాలలో లంచాలు ఉండవు, కమిషన్లు ఉండవు. నేరుగా పూర్తి జీతం ఎంప్లాయీకి పద్ధతి ప్రకారం ఏదైతే రావాలో ఆ జీతం కరెక్ట్గా ఎటువంటి చేతి తడుపు లేకుండా నేరుగా ఆప్కాస్ జీతాలు ఇస్తుంది. ఈఎస్ఐ ఇటువంటి అన్ని ఫార్మాలిటీస్ ఏదైతే ఉన్నాయో క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఉద్యోగస్తులకు మేలు జరిగే విధంగా ఈఎస్ఐ, పిఎఫ్ ఇటువంటి అన్నీ కూడా క్రమం తప్పకుండా ఉద్యోగస్తులకు మేలు జరిగే విధంగా ఆప్కాస్ కూడా కట్టడం జరుగుతుంది. ఈ వ్యవస్థలోకి ట్రాన్స్పరెన్సీ తీసుకొని రావాలి. దాంట్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులకు మెరుగైన జీతాలు ఇవ్వాలి. దాంట్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులు ఎవరికి లంచాలు ఇవ్వకుండా ఉద్యోగం వచ్చే పరిస్థితి రావాలి. ఎక్కడ వివక్షకు తావు ఉండకూడదు. ఖచ్చితంగా కనీసం అంటే 50% అన్న ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలి. కనీసం అంటే 50% అంటే 50% అన్న కనీసం అక్క చెల్లెమ్మలకు ఉద్యోగాలు రావాలి అనే దృక్పథంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ ఆప్కాస్కు ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నల్గొండ జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. గత 4 రోజుల నుంచి అన్ని వ్యాపార సంస్థల నిర్వాహకులు ప్రతిరోజు తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తూ మధ్యాహ్నం నుంచి బంద్ పాటిస్తున్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు మున్సిపాలిటీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయానికి వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీలు, అధికారులు సంపూర్ణ మద్దతు తెలిపారు. అంతేకాకుండా కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ అమలుపై శుక్రవారం మున్సిపల్ కమిషనర్ గోషిక బాలకృష్ణ
స్టార్ 9 న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ 15 రోజుల పాటు లాక్డౌన్ ఖచ్చితంగా అమలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో బంద్ పాటిస్తున్నారని చెప్పారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వాడడం వల్ల కరోనా దరిచేరకుండా అడ్డుకోవచ్చని ఆయన చెప్పారు. అందరికీ నమస్కారం. చెండూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ మధ్యన ఈ కరోనా మహమ్మారి బాగా పెరగడం వల్ల మనకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ మధ్యనే పేటపల్లిలో కూడా ఈ కరోనా వచ్చినట్టుగా తెలిసింది. సో ఇవన్నీ పరిస్థితుల దృష్ట్యా మనం మధ్యాహ్నం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు షాపులు నడిపించుకుని తర్వాత అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరుతున్నాం. దీని ద్వారా మనం కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు అనేది మా ఉద్దేశం. దీనికి మన పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చిత్తూరు జిల్లా చంద్రగిరి శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రగిరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ రమణయ్య, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ సింగరేణిలో ఒకరోజు సమ్మెతో నిరసన తెలపడం జరిగిందని సింగరేణిలో గుర్తింపు సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకట్రావు పేర్కొన్నారు. కొత్తగూడెంలో సమ్మెను సమీక్షించిన వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ జాతీయ సంఘాలు 3 రోజుల సమ్మె వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. నిరసన ఒక్కరోజు సరిపోతుందన్నారు. జాతీయ సంఘాలు బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణపై దేశవ్యాప్త నిరవధిక సమ్మెకు నోటీసు ఇస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. కేంద్రంలోని అధికార బీజేపీ అనుబంధ బిఎంఎస్ తో కలిసి జాతీయ సంఘాలు సమ్మెకు వెళ్లటం వల్ల ఏం ప్రయోజనం అన్నారు. బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు టీబీజీకేఎస్ వ్యతిరేకమన్నారు. బీజేపీ ప్రభుత్వం అనేక కార్మిక వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తూ ఉంది. కార్మికులకు ఉన్నటువంటి అనేక హక్కులు ఒకదాని తర్వాత ఒకటి రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి తోడు జూన్ 18వ తారీఖున బొగ్గు గనుల్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. 50 కోల్ బ్లాక్స్ ని ప్రైవేట్ పరం చేస్తామన్నారు ఇన్ ప్రిన్సిపల్. కానీ జూన్ 18వ తారీఖున ఐడెంటిఫై చేసింది మాత్రం 41 కోల్ బ్లాక్స్. ఈ 41 కోల్ బ్లాక్స్ ని ఎక్కడెక్కడ ఉన్న ఈ బ్లాక్స్, ఎంత కోల్ నిల్వ ఉంది ఆ కోల్ బ్లాక్స్ లో, ఏ గ్రేడ్కి సంబంధించినటువంటి మైన్స్ అనేవి కూడా ఆ బొగ్గు ప్రకటన చేశారు. ఆగస్టు 18వ తారీఖున వీటన్నిటికి కూడా ఎలక్షన్ పెడతామన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి జాతీయ కార్మిక సంఘాలు, ఇంకా కొన్ని కార్మిక సంఘాలు 3 రోజుల సమ్మె పిలిపించింది. సింగరేణి కాలనీస్లో మేము తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ నాయకులు కూర్చొని నిర్ణయం తీసుకున్నాం. నిరవధిక సమ్మె అయితే బాగుండేది. అట్లా కాకుండా కేవలం 3 రోజులు మాత్రమే సమ్మె చేస్తామంటే ఇది ఒక హెచ్చరిక ఇవ్వడానికి పనికొస్తుంది, కానీ సమస్య పరిష్కారం అవటానికి దారి కాదు అని నిర్ణయించుకొని గత నెల 26వ తారీఖున సింగరేణి వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా, బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క రోజున సమ్మె చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. 26వ తారీఖున
గత నెల కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మల్ని అన్ని మైన్స్ మీద డిపార్ట్మెంట్స్ మీద తగలబెట్టి నిరసన తెలియజేసుకున్నాం. ఆ రకంగా ఒక్కరోజు సమ్మెని జూలై 2వ తారీఖున చేయాలనుకున్నాం. ఈరోజు చేస్తా ఉన్నాం. నిరసన తెలియజేయటానికి ఒక్కరోజు సరిపోతుంది. సమస్య పరిష్కారం కావాలంటే సమ్మె ఎన్ని రోజులు చేసినా సమస్య ఎప్పుడు పరిష్కారం అయినా కనీసం సమ్మె నోటీస్ అయినా నిరవధిక సమ్మె నోటీస్ ఇవ్వాలి. అప్పుడే భయపడుతుంది. 3 రోజులు సమ్మె చేస్తామంటే 4వ రోజు దిగిపోతామని కదా. అటువంటిప్పుడు డిమాండ్ ఎవరు చేయరు. ఇది కేవలం నిరసనకే పని చేస్తుంది. కాబట్టి మన యూనియన్ తరఫున ఒకసారి మెమోరాండం ఇచ్చాము నల్ల బ్యాడ్జీలు ధరించి. సెకండ్ స్టేజీలో కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను తగలబెట్టాం. ఇది థర్డ్ స్టేజీ. ఒక్కరోజు జూలై 2వ తారీఖున ఒక్కరోజు సమ్మె చేద్దాం. భవిష్యత్తులో బొగ్గుగని కార్మికుల హక్కుల్ని నిలబెడటానికి కోల్ మైన్స్ ప్రైవేట్ పరం కాకుండా ఆఫ్ చేయడానికి అవసరమైతే నిరవధిక సమ్మె కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అసలు ఇవాళ ఈ సమస్య వచ్చింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా. అక్కడ ఆ ప్రభుత్వంతో చెప్పి ఆఫ్ చేయటం చేతగాక అక్కడ ప్రైవేటేషన్కి లెటర్ ఇష్యూ చేస్తే మంచిదని తలూపినటువంటి బిఎంఎస్ నాయకులు ఇక్కడ సమ్మె అంటున్నారు. వాళ్ళతో కలిపి జాతీయ కార్మిక సంఘాలు సమ్మె అంటున్నారు. ఇందులో న్యాయం ఏముందో కార్మికులు ఆలోచించారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో నేడు రైతు వేదిక భవన నిర్మాణం కొరకు శంకుస్థాపనలు చేసిన వ్యవసాయ కమిటీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, ఎంపీపీ బాలమణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో రైతు వేదికలు ఏర్పాటు చేస్తే రైతులంతా కలిసి ఏ పంట వేస్తే బాగుంటుందని చర్చించుకునేలా రైతులకు రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను ప్రవేశపెట్టారు. బీబీపేట, యాడారం, మందాపూర్ గ్రామాలకు ఒక్కొక్క భవనానికి 22 లక్షలకు పైగా మంజూరు చేయించి ఇచ్చిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కి రైతులందరూ ఎంతో రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్ తేలు లక్ష్మీ సత్యనారాయణ మరియు అన్ని గ్రామాల సర్పంచులు, తెరాస పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో భాగంగా కేసీఆర్ గారు కన్న కలను నిజం చేస్తూ రైతులు రాజు చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న మన కేసీఆర్ గారు, మన అన్న గంప గోవర్ధన్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు బీపేట గ్రామంలో రైతు వేదిక భవనానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ మండలంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ గారికి, మరియు ఎంపీపీ గారికి, ఎంపీటీసీలు గారికి, సర్పంచ్ గారికి, సమన్వయ మండలాధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, మెంబర్సు అందరికి కూడా పేరు పేరున ఏఓ గారికి మరియు మాజీ అన్ని గ్రామ సర్పంచ్లందరికీ కూడా, వార్డు మెంబర్లందరికీ కూడా, రైతాంగానికి అందరికీ కూడా పేరు పేరున మండల పక్షాన, గ్రామ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. కేసీఆర్ గారు కన్నతో ముందు ఇప్పుడు రైతు సదస్సులు, రైతు వేదికలు కడుతున్న ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ రైతు వేదికలు లేవు. కాబట్టి ఆయనకు రైతాంగాన పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రైతు వేదికలు శాంక్షన్ చేశారు మన పెద్దలు గంపగమద్దలు. మరి అది యాడారం ఒకటి, మందపూర్ ఒకటి, మరి మన బీపేట మండలిది కామారెడ్డి పల్లెలో చేయాలనుకున్నాం. అందరం కలిసి సమయం అనుకొని మరి మన సార్ను అడగగానే తలాన్ని నేను ఇస్తున్నాను సార్, ఒప్పుకున్న దానికి వెరీ థ్యాంక్స్. మరి అందరి రైతుల పక్షాన మనం అందరికి అందుబాటులో ఉంచుకోవాలని చెప్పి మనం కోరుకుంటూ దీనికి హాజరైన
ప్రేమన్న గారికి, మరి ఇంద్రసేనారెడ్డి గారికి, మరి ఎంపీటీసీలకు, సర్పంచులకు, మరి రైతు బీపేట క్లస్టర్ ఉప్పరపల్లి, ఇసానగర్ గ్రామాలను కలుపుకొని బీబీపేటను కలుపుకొని బీపేట క్లస్టర్లో ఏర్పాటు చేసినటువంటి రైతు సమన్వయ సమితి భవనానికి ప్రారంభోత్సవం అంటే మన శంకుస్థాపన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ అధ్యక్షులు మిసాల సత్తయ్య గారు, ముఖ్య అతిథులుగా వేంచేసినటువంటి మన బీబీపేట సింగిల్ విండో చైర్మన్, అలాగే DCMS వైస్ చైర్మన్ అటువంటి పెద్దలు ఇంద్రసేనన్న గారు, అలాగే ఇటు కార్యక్రమానికి మరో విశిష్ట అతిథులుగా వచ్చినటువంటి మన బీబీపేట ఎంపీ బెమ్మ బాలమణి గారు, అలాగే ఎంపీఆర్ గారు ప్రవేశపెడుతున్నారు రైతుల విషయంలో. రైతును రాజు చేయాలి, రైతుకు అన్ని విధాలు ఆదుకుంటేనే దేశానికి అన్నం పెట్టగలడనేటువంటి ఆలోచనతోటి మరి 6 సంవత్సరాలనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం, మరి దాన్ని దాదాపుగా 1-2 జిల్లాలకు కూడా నీరు రావడం, ఒక రైతులకు ఒక బలంగా మరి ఒక ఆశగా మిగిలిపోయింది. అలాగే రైతు ఇన్సూరెన్స్ కానీ, రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ ఇస్తూ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ MRO ఆఫీస్ ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ అన్ని కార్మిక సంఘాలు, అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరుగని నాగన్న గౌడ్, CITU జిల్లా ఉపాధ్యక్షులు శీతల రోషపతి, AITUC జిల్లా అధ్యక్షులు జడ శ్రీను, పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకునే కార్మిక చట్టాల సవరణ వెంటనే ఆపాలని, 8 గంటల పని విధానాన్ని 12 గంటల నిర్ణయం తగదని, ప్రైవేట్ వ్యవస్థకు రెడ్ కార్పొరేట్ పరుస్తున్న కేంద్ర ప్రభుత్వం మనుగడ సరికాదని, మితిమీరిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే అరికట్టాలని, రాష్ట్రంలో పేద కుటుంబానికి 7,500 రూపాయలు ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమయ్య గౌడ్, షేక్ ముస్తఫా, షేక్ సైదా, బెల్లంకొండ గురువయ్య, రామ్మూర్తి, బండి గోపి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రధానంగా చట్టాల సవరణ నిలుపుదల చేయాలని, దాంతోపాటు 10 గంటలు 8 గంటల పని విధానాన్ని ఇప్పటికే 2-3 రాష్ట్రాలు, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో 12 గంటల పని విధానం చేస్తున్నారు. దాన్ని 8 గంటల పని విధానం అమలు చేయాలని, దాంతోపాటు ఈ కరోనా కరువు కాలంలో అసంఘటితంగా కార్మికులు పేద ప్రజలకి నెలకి 7,500 చొప్పున 6 నెలలు ఇవ్వాలని, నిత్యావసర సరుకులు ఇవ్వాలని, సన్న బియ్యం రేషన్ ద్వారా ఇవ్వాలని, దాంతోపాటు కరోనా ఆరోగ్యశ్రీ దాంట్లో పెట్టి ఈరోజు ఆరోగ్యశ్రీ దాని మీద కరోనా అన్ని కేసులు పరీక్ష చేయాలని, ప్రతి మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో పరీక్షా కేంద్రం పెట్టాలని, ఈ ప్రభుత్వం తక్షణమే ఈ కరోనా వల్ల వచ్చే అనర్థాలని, కార్మిక సంఘాలని, చిన్న పరిశ్రమల్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని, దాంతోపాటు ఈరోజు తక్కువ మన రాష్ట్రంలో ఉదాహరణ తీసుకున్నాం. ఇవాళ దాదాపు 12,000 చిల్లర అయింది. 12,000 కల్లా దాదాపు 1,500 ఉన్నప్పుడే లాక్డౌన్ పంపించింది. 12,000 అంతా లాక్డౌన్ ఎత్తేసింది. ఇవాళ హైదరాబాద్లో కుప్పలు తెప్పలు వేస్తున్నాయి. దాని గురించి ఇలా పట్టించుకున్నా లేదు. మంత్రివర్గ నిర్ణయం అంటారు, కేంద్రం మీ రాష్ట్రాలు గొప్ప చెప్పిందంటారు. ఈ ప్రజల అగమ్య గోచరంలో ఈరోజు ఈ రాష్ట్రాలు ఉన్నారు. ఈ రాష్ట్రాలుగా దేశాల్లో ఉన్నారు. ఇంతకంటే ఘోరంగా ఏంటంటే అమెరికా తర్వాత ఇవాళ మందే ఉంది. ఇవాళ దాదాపు 18,000 పెరిగినాయి దేశవ్యాప్తంగా. ఎడిపోతుంది ఇప్పుడు ఈ కరోనా. ఇవాళ ఆరోగ్యశ్రీని పటిష్టంగా చేసి ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించుకోకుండా ప్రభుత్వమే ఇవన్నీ కూడా చేయాలా. 20,00,000 కోట్లు ఈ కరోనా సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏ సామాన్యుడు ప్రజలకు వర్తించేట్టు రాబడట్లా. ఎందుకంటే ఇంత దుర్మార్గమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెన్నడు చూడాల. విచిత్రం ఏంటంటే ప్రపంచం అంతా కరోనాలో కడగళ్ళాడిస్తుంటే ఇవాళ చట్టాల సవరణ, కార్మిక 10 గంటలు పెంచడం, కార్మిక వర్గం మీద పడది దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వం. దీన్ని అందరూ కూడా వ్యతిరేకించాలా, పార్టీలకు అతీతంగా వ్యతిరేకించాలా. 150 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేసి చట్టాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణపై సింగరేణిలో చేపట్టిన సమ్మె 2వ రోజు కొనసాగుతుంది. కొత్తగూడెం ఏరియాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ భూగర్భ గనుల వద్ద జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు నిరసనలు చేపట్టారు.
సమ్మెకు టీబీజీకేఎస్ దూరం కావడంతో ఓపెన్ కాస్ట్ లో కార్మికులు స్వల్పంగా హాజరైన మెజారిటీ కార్మికులు విధులు బహిష్కరించారు. బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ ఉపసంహరించకపోతే నిరవధిక సమ్మెకు నోటీసు ఇవ్వనున్నట్లు జాతీయ సంఘాల నాయకులు పేర్కొన్నారు. డిమాండ్లపై కేంద్రం స్పందించాలని కార్మికులు నినాదాలు చేశారు. సింగరేణి కార్మికుల సమ్మెకు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంఘీభావం తెలిపారు. టీబీజీకేఎస్ వెన్నుపోటు పొడిచిన కార్మికులు సమ్మెలో పాల్గొని ఉద్యమ స్ఫూర్తిని చాటారని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అన్ని సంఘాలు కలిసి 3 రోజుల పాటు 2, 3, 4 తారీఖుల్లో సమ్మెకు పిలిపించాయి. ప్రధానమైన కారణం ఏంటంటే ఈ దేశ సంపద అయినటువంటి ప్రభుత్వ సంస్థల్ని కార్పొరేట్ వాళ్ళకి అమ్మేయడానికి నిర్ణయం చేశాడు ఆయన. స్వదేశీ ఉత్పత్తులని పేరు చెప్తూ విదేశీ కంపెనీలకు 100% ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోండి అని చెప్పి తలుపులు తెరిచాడు ఈయన. పేరేమో స్వదేశీ ఉత్పత్తులు. ఆ క్రమంలో సింగరేణి, ఆ క్రమంలో బొగ్గుబావులు, టెలిఫోన్స్, రైల్వేసు, విమానాలు, బస్సులు అన్నీ ప్రైవేటైజేషన్. ఇవాళ సింగరేణికి సంబంధించి కోల్ ఇండియా సింగరేణికి సంబంధించి మన అందరం కూడా ఈ బొగ్గుబావులు విలువైనవి కాబట్టి దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దని 3 రోజుల సమ్మెకు పిలుపు ఇవ్వటం జరిగింది. నిన్న జరిగింది మంచిగానే. నిన్న కేసీఆర్ గారు ఆయన సడన్గా సంఘాలు రద్దు చేశారని చెప్పి సడన్గా ఆయన కుమార్తెని రంగంలో పెట్టారు. మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నారు. ఆయన చేయకపోయినా నిన్న అయిపోయేది, చేసినా చేయకపోయినా కార్మికులు అంతా అసహనం ఉంది. ఇవాళ మరి వాళ్ళు చేయలే. నిన్న ఎందుకు చేశారు, ఇవాళ ఎందుకు చేయలేదు, రేపు ఎందుకు చేయరు? చేయకపోతే చేయపోయారు, చెడగొడుతున్నారు. మీరు దిగండి అని చెప్పి అందరి దగ్గరికి వచ్చి బతిమలాడుతున్నారు. అంత విచ్ఛిన్నకర పాత్ర ఎందుకు వహించాలంటే ఏదో కుట్ర ఉంది మీలో. ఆ కుట్రని కార్మికులు గమనించారు. అందుకని 90% ఇవాళ హాజరు కాలేదు. 90% అది గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. అందువలన కేసీఆర్ గారికి మంచి ఆలోచన ఉంటే, దుర్బుద్ధి లేకపోతే, చెడు ఆలోచన లేకపోతే, ఈ అమ్ముడు పోతే ప్రైవేట్ వాడికి ఇస్తే మళ్ళీ అనేటువంటి ఒక దురాలోచన దుర్బుద్ధి నీలో లేకపోతే మాత్రం ఆయన ఏం చేయాలంటే అన్ని పార్టీల వాళ్ళని పిలవాలి. అన్ని పార్టీల వాళ్ళని పిలిచి సమిష్టిగా నీ నాయకత్వంలోనే తీసుకుని ఢిల్లీ పోవాలి. మోడీ గారికి రిప్రజెంట్ చేయాలి. మా సింగరేణి బొగ్గు బావులు మేము అమ్మటానికి అంగీకరించాం, రాష్ట్ర ప్రభుత్వ పర్మిషన్ లేకుండా నువ్వు అమ్మటానికి వీల్లేదు అని ఆ విధంగా చేస్తే ఆయనలో చిత్తశుద్ధిని మేము నమ్ముతాం. అలా కాకుండా ఉంటే ఇదంతా కూడా నీకేదో దుర్బుద్ధి ఉన్నట్టుగా భావిస్తూ ఇవాళ సమ్మెను జయప్రదం చేసినటువంటి కార్మిక వర్గానికి అభినందనలు తెలియజేస్తూ రేపు కూడా దీన్ని సంపూర్ణంగా విజయవంతం చేయడంలో ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని కోరుతూ నమస్కారం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి Star 9 News, వాయిస్ ఆఫ్ ట్రూత్.